ఒంటిని వస్త్రాలు కావాలి నా బిడ్డలారా మట్టి లోపల పుట్టలే కన్యలు. అవును మేమేమనుకుంటే కదా ఇస్తావా అయ్యా? పేరు బాగానే పెట్టిన మాకేనే ఉంది, అన్ని బాగానే ఉంది. తెల్లగా ఉన్నా ఇస్తావు, పితంబరంగా ఇస్తావు, ఇక 2 కళ్ళ కథలు కావాలన్నా ఇస్తావు. ఇక ఇయ్యాలి రేపు కథలు కూడా అందరికి ఎంబడే అయ్యయ్యా నాయన విశ్వామిత్రం అన్ని వచ్చినాయి కానీ అని ఏనాడు ఒక వెళ్ళ కనుకనేమి నేను కడబోయ్యా నడబోయ్యా కథ ఏమిటయ్యా? కల్లా కలియుగమిల్లా మరి ఏమి పని చెయ్యాలి? చెప్పవురా అయ్యా అన్నావు, డాడీ అన్నావు, బాగానే మమ్మీ అన్నావు. మేము ఏం పని చేసుకోవాలరా? మేము ఎట్లా బతకాలో? సీరేంది, జాబ్ట్ ఏంది? బిడ్డ రాగు పెద్దదాన్ని నీకేం తెలియదు. చిన్న బిడ్డని అడుగుతా, నీకేం కావాలి బిడ్డ? నాయ బిడ్డ చక్కెర బుక్కర పండు, నా ఆపిల్ పండు, నా బతాయి పండు, నా అంగుర పండు. డాడీ ఏం కోరుకుంటే కలిస్తావా? మాటలు మాట్లాడితే నా బిడ్డ ఊరినట్టు నా బిడ్డ పొద్దుగల పాయకాల వల్ల చెడబరువున దిగు ఆషాఢమాసం పోరికి ఇప్పుడు ఏం లేదు. అటకోలుగా మరు డాడీ బిడ్డ మనైనా మంచోడు ఏది అడిగినా తప్పకుండా ఇస్తా. డాడీ మేము పుట్టినము, పెరిగినము, పెద్దగా అయినాము కదా, పెద్దగా అయ్యారు. డాడీ నాకు పెళ్లి కావాలి తండ్రి, నాకు పెళ్లి కావాలి. డాడీ కంట్రేపలు పడి కప్పలు మొత్తం పోతుంది. డయరు మరి సిరిపోతే ఎవరంటారు? సిరిపోతే నిన్నే తిడతారు. ఏది మమ్మీని అంటారు. మమ్మీని అంటారు. మమ్మీ మంచి అయితే పోరికి లంగా అయిపోతే అంటారు. డాడీని కూడా తిడతారు. డాడీని మా పిల్లకి మంచి బట్టలు కోనియలేదు, గంట గదిలేదు అని తిడతారు. తిట్టని ఒకరి మా అయితే ఓనికి ఓని వలిగిపోతుంది, లంగా చిరిగిపోతుంది. డాడీ కోరింది ఇస్తాం కదా. డాడీ ఏమంటావు? మొత్తం చింపేసుకుంటా. బొద్దు బిడ్డ అని షాది కనబడుతుంది, చింపేసుకుంటా. నేను బొద్దు బిడ్డ మా అమ్మ కాదు. ఈ లంగా ఏం కావాలన్నా ఇస్తా. రావు రావు నా బిడ్డ, నా బిడ్డ.
ముత్యంతో పోరడు కావాలి దానికి ఏమైనా పెళ్లికి వచ్చింది పోరి అంటే తర్వాత చెప్తా బిడ్డ మమ్మల్ని పుట్టించిన మా ఆధారం ఏమిటి మాకు ఏం పని చెప్తామని చెప్పి మట్టిలో పుట్టిన మాతంగి కళ్ళలు ఎప్పుడు అడుగుతున్నారు ఒకవేళనైనా హరిశ్చంద్ర మహారాజు వాళ్ళ పోయిండు భార్య పిల్లలు తోలుకొని అక్కడ కూడా వద్దే టేకులు కొట్టి టెంపుటేర వేసిండు కేరళ కింద ఒకవేళ భార్య పిల్లలతోటి కొలువు చేసి ఒకవేళ శివాసన మీద వేసుకొని కూర్చున్నవాడు హరిశ్చంద్ర మహారాజు టెంపుటేరల కాడ పట్టువాడు కావాలంటాడు ఆడికి పోయినాక ఒకవేళ ఈయన ఆట ఆడతాము పాట పాడతాం పాటకు 10,000 ఆటకు 5,000 నాట్యం ఆడతామని చెప్పి ఆయన అంకియాలే బొంకియాలే ఒకవేళ ఈయన అబద్ధం ఆడిపియాలే బిడ్డలారా ఎండు కోరుకుంటారా బంగారం కోరుకుంటారా ధనం కోరుకుంటారా భాగ్యం కోరుకుంటారా అర్ధరాజమైన ఇస్తాడు చెప్పి హరిశ్చంద్ర మహారాజు అంటాడు నీ ఎండి వద్దు బంగారం వద్దు ధనం వద్దు భాగ్యం వద్దు మాకు ఏది వద్దు కానీ హరిశ్చంద్ర ఏది ఏవద్దు నువ్వే కావాలనాలే మీతో వాడు అబద్ధం ఆడతాడా పరికి పంపుతాడా వాడు భక్తి చూస్తా అని చెప్పి మేము ఇలా ఇద్దరి మట్టిలో ఉట్టించిన మాతకి కళ్ళనని పేరు పెట్టిన ఓనొక్క గడియ రానొక్క గడియ ముగ్గారు 3 గడియల్లా పొద్దు బిడ్డో దూరం ఉన్నట్టాడు కోరక నన్ను కోరవు ఏం కోరుకుంటావో కోరుకోగల నన్ను కోరకమంటాడు గిచ్చియాలే గిల్లాలే ఒకవేళైనా చెయ్యి పట్టాలే కొంగు పట్టమనాలే దగ్గర రమ్మనాలే టిక్కుటక్కులాడాలి అబద్ధం ఆడిపియాలి హరిశ్చంద్రరాజులు అబద్ధం ఆడిపించి పలికి బొంకిపించి నా దగ్గరికి వస్తే బిడ్డ నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి హరిశ్చంద్ర మహారాజు ఆడిచి ఓడిచి రావాలి మాతోటి ఇది గజంత పరమనాయన ఇప్పుడే ఒక్కడే గడియ లోపల అబద్ధం ఆడిపించి కాదనిపించి లేదనిపించేటువంటి అబద్ధం ఆడిపిస్తాం ఆయనే పెళ్లి చేసుకుంటాం లక్కోలు చేసి ఆడిచి ఓడిచి ఆయనే పెళ్లి చేసుకుంటాం ఎప్పుడైతే మాతంగి కన్యలు ఇతర బిడ్డలు అటువంటి తండ్రి విశ్వామిత్రుడు మాట పట్టి కోరి మాతంగి కన్యలు కాక